మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. యాజ్ వి ఆల్వేస్ సే, భార్య భర్తలది వెరీ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ట్రూ. కానీ కొన్నిసార్లు మా హస్బెండ్ అంత మంచి అండి, కానీ కొంచెం ఎందుకో మొండి, ఆ ఒక్కటి పోతే బాగుండాలి, వయసు వరుస భార్య అంత మంచిదండి, పెంకి పెళ్ళం అంటూ ఉంటారు కదా, ఆ కొంచెం మారితే బాగుండండి, ఇంకా అంత బాగుంటుంది, మా లైఫ్ హ్యాపీ అని అంటూ ఉంటారు. సో అట్లా మారాలంటే, మొండి భర్తని మొండి మార్చాలంటే మనం ఏమైనా టిప్స్ ఇస్తాం? సో మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడే నాకు ఒక మంచి లీడ్ ఇస్తారు. ఏంటంటే ఏమన్నారు, అంత బాగుంది కానీ కాస్త మొండి అండి అని అంటే, మరీ కాకపోతే అంత మంచిగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ఆ మొండితనము, ఆ పెంకితనమే మేబీ మీ రిలేషన్కి ఒక బ్యూటీ కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అది మితిమీరిన పాలల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అపశృతి అవుతుంది బంధంలో. ఒకవేళ మితిమీరింది అంటే గనక, ఆ మితిమీరిన బంధాన్ని ఎలాగా, ఈ మొండితనాన్ని కానీ పెంకితనాన్ని కానీ ఎలాగానంటే, బేసికల్గా ఎవరు కానీ మొండిగా 90% పుట్టం కదా, ఎవరు మొండిగా ఏం పుట్టం. ఆ పరిస్థితుల వల్ల, అంటే జనరల్గా మగవాళ్ళది తీసుకున్నాం అనుకోండి, ఈగో వల్ల కానివ్వండి, లేకపోతే కల్చరల్ కండిషనింగ్, ఇలా ఉండాలి, ఇలా అంటే నేను చెప్పిందే. ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బాస్ ఉన్నాడు. కంపెనీ బాస్ కి అసలు ఎవరైనా వెళ్ళి ధైర్యం ఉంటుందా చెప్పడానికి, కరెక్షన్ చేయడానికి? ఆయనకి నేను ఈ పొజిషన్కి వచ్చా అంటే నేను కరెక్ట్ ఉంటేనే, సో నాదే కరెక్ట్, ఎవరన్నా ఇచ్చినా కూడా చాలా వరకు వినరు. మేబీ సమజ్దార్ అయితే వింటారు, ఎందుకంటే దే విల్ టేక్, బట్ వాళ్ళు అనుకున్నదే చేస్తారు, బికాస్ దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూషన్. అట్ ద సేమ్ టైమ్ మొగాళ్ళ మొండిగా అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బికాస్ ఇంతకు ముందు అయితే ఎస్పెషల్లీ వాళ్ళే బ్రెడ్ ఎర్నర్స్ కాబట్టి, ఆ ఒక మైండ్ సెట్ అనేది మొండితనం వచ్చేస్తుంది. నువ్వు నాకు నేను కదా బయటకు పోయి చేసుకొచ్చేది, నువ్వు నాకు చెప్పేదాన్ని అయినావా, లేకపోతే వాళ్ళు అనుకున్నదే చెయ్యటం. అదే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, గట్ ఫీలింగ్ చెప్తున్నది, ఎవరైనా చెప్తే కూడా నీ ముఖం నీకేం తెలుసు అని చేస్తారు. సో అట్లా వాళ్ళే వద్దు అని చెప్పినా వినరు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం, లేకపోతే ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాం అనడము, ఇలాంటి కొన్ని మొండితనాలు ఖచ్చితంగా వెరీ రిజిడ్నెస్ ఉంటుంది. సో దానికి అప్పుడు మనం ఏంటంటే, లేడీస్కి ఒక మాట ఏమంటారంటే, మొండోడు అనే కంప్లైంట్ చేసామంటే భరించాలి కానీ, ఎందుకు మన స్త్రీకి ఒక మగాడు కదా భరించాలి, భార్య ఆ మాత్రం భరించాలి, లేడీకి అదొక పెద్ద ఒక ఆభరణం. పేషెన్స్ ఇస్ అ వెరీ ఆభరణం కింద చేశారు. ఏంటంటే సహనం అనేది ఉండాలా, ఆడమ్మాయి భరించి ఇలాంటి వాళ్ళని కూడా చేసుకుంటూ సంసారాన్ని మెల్లిగా అలా అల్లరి చేయకుండా సర్దుకుపోతే ఆమె మంచిది, లోపల ఆమె ఎంత సఫర్ అయినా అవని. సో ఇప్పుడు మరి ఏం చేయాలి మేడం, ఇలా అంటున్నాడు నా హస్బెండ్. ఈ రోజు మనము ఓన్లీ హస్బెండ్ తీసుకుందాం, ఇంకొక రోజు వైఫ్స్ది తీసుకుందాం. అంటే ఇది మీరు ఎవరికైనా కూడా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వాళ్ళు అరుస్తూ ఉంటారు, ఎవరైనా మొండిగా ఉన్నప్పుడు ఏంటి, గట్టిగా వాళ్ళదే కరెక్ట్ అని గొంతు పెంచుకొని అరిచినప్పుడు, ఐ వాంట్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సైలెంట్ ఉండండి. అనగానే మీకు ఇట్లా కోపం వస్తుంటుంది, ఈ రజిత మేడం మీకేం తెలుస్తుంది, మా సిచ్యుయేషన్ అయితే ఏం తెలుస్తుంది. ఓకే, ఇన్ని రోజులు అరిచారు, ఏం మారింది? మారలే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే గట్టిగా అరుస్తారో యూ జస్ట్ కీప్ క్వైట్ అండ్ అక్కడి నుంచి వెళ్ళండి, సైలెంట్గా ఉండండి. ఎందుకు? ఒకటి, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇన్ని రోజులు అరిసిండ్రు, ఏం మారలా, ఎనర్జీ వేస్ట్. సో ఫస్ట్ నేను మీకు కేర్ఫుల్గా చెప్తున్నాను, ఎనర్జీ సేవ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఎనర్జీ సేవ్ అవ్వడం కాకుండా ఆ మనిషిలో ఒక వైపు నుంచి ఎక్కువసేపు ఆన్సర్స్ లేకపోతే అది డిమినిష్ అవుతుందా అవ్వదా? అవుతుంది కదా. సో అంతే, పెద్ద ప్రొడక్టివిటీ లేదని తెలిసినప్పుడు నువ్వు అరచడం ఎందుకు, అతన్ని అర్పించడం ఎందుకు? సో కాబట్టి అది ఆటోమేటిక్గా. అట్లాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చిన్న మార్పు ఉంది, ఇప్పుడు మీరు ఇలా యాక్ట్ చేశారు అన్నప్పుడు తెల్లారి గట్టిగా అరిసాను కదండి, అమ్మ అనవసరంగా పిచ్చిలేసినట్టు అరిసినట్టున్నా, పాప మా గమ్మున వెళ్ళిపోయింది, క్వైట్ ఉంది. నేనైతే అలాగే చేస్తాను కీర్తి. ఇఫ్ దే ఆర్ లైక్ లిటిల్ మోర్ అండ్ టఫర్ సైడ్ సమ్ టైమ్స్, ఐ డోంట్ పుట్ మై ఎనర్జీ. అసలు వేస్ట్. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒకటి తెలుసుకొని చేసే వయసు వచ్చేస్తుంది, బాధ్యతలలో రాలేదు అన్నప్పుడు జస్ట్ బీ క్వైట్. దెన్ అప్పుడు వాళ్ళకి కొంచెం అరే కొంచెం ఏమైనా ఎక్కువ అన్నానేమో అనే అనిపిస్తే, వాళ్ళు చిన్నగా వచ్చేదండి నీకు
టీ ఇవ్వడము, కాఫీ ఇవ్వటము, లేకపోతే కాస్త ఫస్ట్ పలకరించటము, లేకపోతే ఏదైనా తీసుకురావడం ఇంట్లోకి అడగక ముందో, లేకపోతే ఇంకేదైనా బయటకు వెళ్దామని ప్లాన్ వేయటము, ఇలాంటి ఏదైనా ఒక చిన్న చేంజ్ చేస్తే అప్రిషియేట్ చేయండి. ఆ చిన్న చేంజే మేడం అసలు ఎంత నరకం పెడతాడు తెలుసా, ఆయన చేసే ఈ మొత్తం అంత పనికి నన్ను అప్రిషియేట్ చేయమంటారా? అక్కడే మీకు భూమాతంతా ఓర్పు అవసరం. అదే కదా, ఎప్పుడైనా ఆ చిన్న దానికి మీరు నీళ్లు పోస్తూ ఉంటే అది పెరుగుతుంది. అంటే అప్రిషియేషన్ ఈజ్ అ గ్రోత్. నువ్వు అరుస్తున్నావు, సమస్య మీద అరుస్తున్నావు, అది అది పెద్దగుంది, నువ్వు అరుస్తూ ఉంటే దానికి ఎనర్జీ, వెరెవర్ యువర్ ఎనర్జీ గోస్ ఇట్ గ్రోస్. అంతేగా, ఎనర్జీ ఎక్కడికైతే పోతుందో, ఫ్లో అవుతుందో అది గ్రో అవుతుంది. నువ్వు అప్రిషియేట్ చేసినప్పుడు, ఒక చిన్న పాప ఉంది కీర్తి, ఫర్ ఎగ్జాంపుల్ అప్రిసియేషన్ది మీకు ఒక చిన్నది చెప్తాను. అప్రిసియేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇద్దరు వైఫ్కి ఇద్దరు హస్బెండ్కి. అప్రిసియేషన్, ఒక చిన్న పాప ఒక మంచి పెయింటింగ్ వేసింది, రాగానే ఊరికే వేసింది పిచ్చి పిచ్చి అనగా చూపిస్తుంది. అనగానే నువ్వు అయ్యో నా బంగారం ఎంతో ముద్దుగా వేసినావు రా అనగానే ఇలాని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అది. అవునా? ఇదే ఎక్స్ప్రెషన్ ఏం గీస్తున్నావు నాన్న అనగానే అలా ఒక ష్రింక్ అవుతుంది, రైట్? సో ఒక మనిషికి అప్రిసియేషను వికసిస్తుంది, నిన్ను చేసేది డ్రైన్ చేస్తుంది ఎనర్జీ. సో నువ్వు అదే కనుక ఎప్పుడైతే అప్రిషియేట్ చిన్న చిన్నవి చేస్తా పోయావో ఆ రిలేషన్లో గ్రోత్ వస్తుంది. చిన్నదే అవ్వనివ్వండి, బట్ అది గ్రో అవుతుంది. అది మీ చేతిలో ఉంది. నువ్వు దేన్ని పెంచాలి అనుకుంటున్నావు, దేనికి వాటరింగ్ చేయాలి అనుకుంటున్నావు, దానికి చాలా ఓర్పు కావాలి. సహనం అనేది, మీరు ఓర్పు అనేది ఆడవాళ్ళకి వీక్నెస్ అనుకుంటున్నారా? కాదు, అది శక్తి. టాలరెన్స్ ఈజ్ అ శక్తి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బలహీనత. సో బలహీనత అనుకోకండి. నేను ఎంత భరిస్తా తెలుసా మేడం, ఏం చేస్తా లేదు, ఎంత భరిస్తా తెలుసా నేను, ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. సో కాబట్టి మీరు ఆల్వేస్ సీ దట్ అప్రిషియేట్. ఆ అప్రిషియేట్ చేశారు, కొంచెము కంటిన్యూస్ చేయండి, కన్సిస్టెంట్ ఉండండి. మళ్ళీ ఇది అప్రిషియేట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే గొడవ అవుతుందో మళ్ళీ ఇమీడియట్గా మొత్తము అన్నట్టు ఎంబడబడి గలీజ్గా తిట్టుకొని వాళ్ళని వీళ్ళ తల్లిగారిని వాళ్ళ అమ్మన డడా అనుకుంటూ గలీజ్గా అంటే మొదలు పెడతారు కదా పురాణం, అట్లా చెయ్యొద్దు. మళ్ళా రెడ్డొచ్చా మొదలాయా అని ఒక సామెత ఉంటుంది, అట్లా అయిపోతుంది. సో యూ నీడ్ టు బి వెరీ కన్సిస్టెంట్ ఇన్ అప్రిసియేషన్. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఏం చేయండి అంటే రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఏదైనా ఒక పని ఉంది, ఎక్కడో మీకు ఆ మొండితనం అనిపిస్తుంది, ఈ రెస్పాన్సిబిలిటీ నేను నీకు మొత్తం ఇస్తున్నా, అమ్మాయికైనా అబ్బాయికైనా ఇది ఫుల్ఫిల్ చేయి. సో వాళ్ళు అరే గ్రోత్ అంటే ఒకరినొకరిని ట్రస్టింగ్ అనేది అవుతుంది. అట్లా కాకుండా పాజిటివ్ మిర్రర్ ఎఫెక్ట్ అయితే మీరు ఫాలో చేయాల్సిందే. ఏంటంటే ఇప్పుడు మిర్రర్ నువ్వేం చేస్తే అది చేస్తుంది. ఒక మిర్రర్ ముందు నించొని అది చెయ్యెత్తుతే నువ్వే మిర్రర్ కూడా చెయ్యెత్తుతుంది. అట్ ద సేమ్ టైం ఎట్టాగు గట్టిగా అరుస్తున్నారు ఎవరైనా, నువ్వు అరిచావు, వాళ్ళు అరుస్తుంటారు, నువ్వు అరిచావు, వాళ్ళు అరుస్తున్నారు, నువ్వు సైలెంట్, స్లో డౌన్ అవ్వు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కీ. దెర్ ఈస్ నో డౌట్ పాయింట్, నువ్వు కూడా అరుస్తున్నావు. బంధం అనేది ఏంటంటే నువ్వు కరెక్షన్ చేసుకోవడానికి ఉండాలి, కానీ తగ్గించుకుంటున్నట్టు మీ ఈగోని కంట్రోల్ చేసుకుంటున్నట్టు ఏమాత్రం కాదు. అంత సైలెంట్ గా ఉంటే అంత రిలేషన్షిప్ బిల్డ్ స్ట్రాంగ్ గా. అబ్సల్యూట్లీ. అసలు ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, వాడు తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాలి. గ్రో ఇన్ ద రిలేషన్షిప్ అంట నేను ఎప్పుడు. బికమ్ అడల్ట్ ఇన్ ద రిలేషన్షిప్. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కాదు కీర్తి. ఇక్కడ ఎవరైతే ఆ ఓనర్షిప్ రిలేషన్ని నేను మెయింటైన్ చేస్తా, తింగర్గా చేస్తాడు, తింగర్గా చేస్తుంది, ఇది దాని మూడు వచ్చినప్పుడు అటు పిచ్చర్ బిహేవ్ చేస్తుంది, ఏం కాదులే నేనే కొంచెం అడల్ట్ అవుతా, నేనే పెద్దగా అయిపోయి ఈ రిలేషన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో అడుగు ముందుకు వేసుకోండి. ఎప్పుడైతే అంటిల్ అన్లెస్ మీ ఎమోషనల్ సెల్ఫ్ కేర్ డిస్టర్బ్ అవ్వట్లేదు, అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళటము, మిమ్మల్ని ఫిజికల్ అబ్యూస్ కానీ ఎమోషనల్ అబ్యూస్ కానీ మెంటల్గా అబ్యూస్ అంటే ఫిజికల్గా కొట్టడం తిట్టడం కానీ మెంటల్గా హరాస్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే గనక నో బాస్. ఇది నేను ఎవరైనా సరే అది మనము ఒప్పుకునే సమస్య లేదు. ఎమోషనల్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ బౌండరీస్ దాటి రానంతసేపు నీ సహనశీలతను నువ్వు ఎంత ఎక్కువ చాటుకుంటే అంత మంచిది. ఇవి గనక డిస్టర్బ్ చేశారా, ఇట్స్ అ టైమ్ టు రెస్పాండ్ ఇన్ ఎ బెటర్ వే. రెస్పాన్స్ ఏంటి? కూర్చొని బాస్ ఇది నాకు వర్కౌట్ అవ్వదు, లెట్ అస్ సిట్ అండ్ టాక్, నేను ఎంతైనా భరిస్తా, ఇవి టచ్ చెయ్యకు.
ఇవి టచ్ చేస్తే ట్రిగ్గర్ అవుతుంది. నేను బంధం కోసం ఏమైనా బాధ్యత తీసుకుంటా, కానీ నన్ను మాత్రమే హర్ట్ చేసి నన్ను ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా అబ్యూజ్ చేస్తే ఐఎమ్ నాట్ దేర్ ఫర్ యూ. సో నువ్వు ఇలా నడవదు అనే వార్నింగ్ ఇస్తావు. లేదు అంటే ఆయనకి కోపం సమస్య, ఆమెకి కోపం సమస్య, అనుమానం సమస్య, ఇలాంటివి ఉంటే కౌన్సిలింగ్కి తీసుకొస్తావు. ఈ రెండు కానప్పుడు వేరే ఆప్షన్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉంటాయి. కాబట్టి ఎనీ టైం సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే కోల్పోవడం అనేది మనల్ని, మన ఐడెంటిటీని కోల్పోవడం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్. సో ఇలాంటి కీ పాయింట్స్ని మీరు కూడా ఇంకా అంతర్లీనంగా తెలుసుకోవాలి, వెరీ డీప్ డిస్కషన్ చేయాలంటే రజిత మైనంపల్లి గారు ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.